నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉంది. నేతల్లో ఐక్యత లేకపోవడం వల్లే వరుసగా ఓటమి పాలవుతోంది. ఇవి సాక్షాత్తు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. ఆయన వ్యాఖ్యలు 100% నిజమంటున్నారు ఆ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు. చంద్రబాబు పర్యటనలోనే నేతల మధ్య విభేదాలు బయటపడడంతో వాటిని ఎలా పరిష్కరించాలనే దానిపై పార్టీ దృష్టి సారించింది. ఇందుకే చంద్రబాబు చేసిన కమెంట్లు ఏ నియోజకవర్గం గురించి? అక్కడ టీడీపీని సొంత పార్టీ నేతలే పరేషాన్ చేస్తున్నారా? గత ఎన్నికల్లో రాష్ట్రమంతా కూటమి గాలి వీస్తే కర్నూలు జిల్లా ఆలూరులో మాత్రం పాన్ గాలి వీచింది. టీడీపీ అభ్యర్థి వీరభద్రగౌడ్ పై వైసీపీ అభ్యర్థి విరూపాక్షి గెలుపొందారు. అంతకు ముందు కూడా ఆలూరులో వరుసగా వైసీపీ అభ్యర్థులే గెలుపొందుతూ వచ్చారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ బలహీనంగా ఉండటానికి లీడర్ల మధ్య విభేదాలే కారణమంటున్నారు క్యాడర్. ఒకరు ఇన్ఛార్జ్గా ఉంటే అతన్ని దెబ్బతీయడానికి మిగిలిన సైకిల్ నేతలంతా ఒక్కటవడం ఆలూరు టీడీపీ స్పెషాలిటీ అని చెబుతారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన నేతనే నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉంటారని పార్టీ ప్రకటించింది. దాంతో వీరభద్రగౌడ్ ఇన్ఛార్జిగా కొనసాగారు. ఆయనకి వ్యతిరేకంగా మాజీ ఎంపీ, ప్రస్తుత గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, వైకుంఠం శివప్రసాద్ వర్గీయులు పనిచేశారని టాక్. గౌడ్ ని ఇన్ఛార్జిగా తప్పించాలని ర్యాలీలు, ధర్నాలు చేశారట. జిల్లాకు ఏ మంత్రి వచ్చినా వీరభద్రగౌడ్ మీద ఫిర్యాదులు చేయడమే పనిగా పెట్టుకున్నారని చెబుతారు. దీంతో ఇన్ఛార్జ్ పదవి నుంచి వీరభద్రగౌడ్ ని తప్పించి వైకుంఠం శివప్రసాద్ భార్య వైకుంఠం జ్యోతికి ఆ బాధ్యతలు అప్పగించారు. గతంలో ఆలూరు నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మనూరు జయరాం మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన ఇప్పుడు టీడీపీలో ఉండటంతో ఆయన వర్గమంతా టీడీపీలో చేరిపోయింది. ఇక వీరభద్రగౌడ్ కూడా దాదాపు 7 ఏళ్లు ఆలూరు ఇన్ఛార్జిగా పనిచేశారు. మరో నేత, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాత కూడా ఎన్నికలకు ముందు వరకు 5 ఏళ్లకు పైగా ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేశారు. సీఎం చంద్రబాబు ఆలూరు వచ్చినప్పుడు గుమ్మనూరు జయరాం కానీ, కోట్ల సుజాత కానీ, వీరభద్రగౌడ్ కానీ కనీసం హెలీప్యాడ్ దగ్గరికి కూడా రాలేదు. కోట్ల సుజాత, గుమ్మనూరు జయరాం ఇతర నియోజకవర్గాలకు చెందిన నేతలనే ప్రచారం జరిగింది. ఇతర నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఆలూరుకి రాగలిగినప్పుడు అదే నియోజకవర్గంలో అనుచర వర్గం ఉండి కూడా వాళ్లు రాలేకపోవడంపై చర్చ జరుగుతోందట. ఇక వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ కప్పట్రాళ్ల బుజ్జమ్మకు కూడా ఇన్ఛార్జితో విభేదాలు నడుస్తున్నాయట. తన సొంత గ్రామం కప్పట్రాళ్లలో కూడా తనను కాదని మరొకరిని ప్రోత్సహిస్తున్నారని ఆమె నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని సమాచారం. సీఎం చంద్రబాబుతో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించారని ఆమె ప్రయత్నిస్తే ముఖ్యమంత్రి వారించారని చెప్తున్నారు. ఇక పనిలో పనిగా అందరినీ కలుపుకుపోవాలని ఆలూరు ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతిని చంద్రబాబు హెచ్చరించారని టాక్. ఆలూరు ప్రజల్లో టీడీపీ బలంగా ఉన్నా ఇంతవరకు గెలవకపోవడమేంటని నేతలపై చంద్రబాబు మండిపడ్డారట. ఇకనైనా పద్ధతి మార్చుకుని నేతలంతా ఐక్యంగా పార్టీ కోసం పనిచేయాలని సీఎం సూచించారట. అసలు చంద్రబాబు ప్రోగ్రాంకే హాజరు కాని నేతలు కలిసి ఎలా పనిచేస్తారని టీడీపీ క్యాడర్ ప్రశ్నిస్తుందట. సీఎం ఆస్పరి పర్యటన సందర్భంగా కొందరు పార్టీ కార్యకర్తలను సైతం హౌస్ అరెస్టు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆలూరు టీడీపీ నేతలు ఒకతాటిపైకొచ్చేనా, పార్టీ గెలిచేనా అని క్యాడర్ నిట్టూరుస్తోందంటున్నారు.